Hi viewers, welcome to our channel Kavita Ashok ఎడ్యుకేషనల్ అండ్ మోటివేషనల్ ఛానల్. ఈరోజు మనము 10th క్లాస్ FA2 ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్ని సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఎయిమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఏంటంటే BL and CM ఆర్ మీడియన్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ABC right angled at A. We have to prove 4 times of BL square plus CM square is equal to 5 BC square. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పైథాగరస్ థీరాన్ని ఎలా అప్లై చేయాలి అనేది దీని మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఎయిమ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ఏంటంటే కండక్టెడ్ స్టూడెంట్ ఆర్ గ్రూప్ మెంబర్. ఇక్కడ మనకు 2 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. మీకు ఆల్రెడీ తెలుసు, ఇండివిజువల్ ప్రాజెక్ట్ అని, గ్రూప్ ప్రాజెక్ట్ అని. మీకు ఏ ప్రాజెక్టు సంబంధించింది అయితే ఆ ప్రాజెక్ట్ నేమ్ రాసుకొని పెట్టుకోండి. ఇక్కడ నేమ్, రోల్ నెంబర్ అండ్ క్లాస్, ఏ సెక్షన్ అయితే ఆ సెక్షన్ ఇది రాసుకొని పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ప్లానింగ్ ఏంటంటే వి గ్యాదర్డ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ అండ్ డిజిటల్ మెటీరియల్ అండ్ అరేంజ్డ్ ఇన్ ఏ సిస్టమేటిక్ వే. అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి సంబంధించి, అంటే ఈ ప్రాజెక్ట్ వరకు కంప్లీట్ చేయడానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా టెక్స్ట్ బుక్ నుంచే గ్యాదర్ చేయడం జరిగిందనమాట. రిక్వైర్డ్ మెటీరియల్ వైట్ పేపర్, పెన్సిల్, పెన్, స్కేల్. సో ఈ మెటీరియల్ యూజ్ చేసుకుని మనం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వర్క్ను చేయవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రొసీజర్. ఫస్ట్ మనము ఒక ట్రయాంగిల్, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేయాలి. ట్రయాంగిల్ ABC. దాంట్లో LM ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ CA అండ్ AB. మిడ్ పాయింట్స్ని లొకేట్ చేసిన తర్వాత జస్ట్ జాయిన్ BL అండ్ CM. ఇవి రెండు ఏంటంటే మీడియన్స్ అవుతాయి, మిడ్ పాయింట్ దగ్గర నుంచి వెళ్తున్నాయి కాబట్టి మీడియన్స్ అవుతాయి అన్నమాట. ఇక్కడ BL అనేది ఒక మీడియన్, CM అనేది కూడా ఒక మీడియన్ అవుతుంది. అండ్ యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది అనమాట. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మళ్ళీ మనకు 3 ట్రయాంగిల్స్ కనపడుతున్నాయి. ఒకటి ABC ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది, AMC ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది, ABL ట్రయాంగిల్ కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది అనమాట. వీటిని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేస్తాం. రైట్, ఫస్ట్ ట్రయాంగిల్ ABCలో ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనం పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. సో దీంట్లో BC స్క్వేర్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ అవుతుంది. అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 సైడ్స్. దాన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే దీంట్లో ట్రయాంగిల్ ABL కూడా తీసుకుంటాం మనం. ఇక్కడ యాంగిల్ A 90 degrees అవుతుంది. ఈ ట్రయాంగిల్ ABLలో కూడా పైథాగరస్ థీరం యూజ్ చేసుకుని మనం BL స్క్వేర్ ఈక్వల్ టు AL స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ అని తీసుకుంటాము. L అనేది మిడ్ పాయింట్ కాబట్టి AL ప్లేస్లో మనం హాఫ్ ఆఫ్ ACని రీప్లేస్ చేయొచ్చు. సో సింప్లిఫై చేస్తే మనకు 4BL స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ 4AB స్క్వేర్ వస్తుంది. దీన్ని మనం ఈక్వేషన్ నెంబర్ 2గా ట్రీట్ చేయడం జరిగిందనమాట. సో పైథాగరస్ థీరం ఫస్ట్ అప్లికేషన్ అనమాట ఇది. అలాగే మనకు ఇంకొకటి ఫామ్ అవుతుంది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అది AMC ట్రయాంగిల్. ఈ AMC ట్రయాంగిల్లో కూడా యాంగిల్ A 90 degrees కాబట్టి బై పైథాగరస్ థీరం CM స్క్వేర్ ఈక్వల్ టు AC స్క్వేర్ ప్లస్ AM స్క్వేర్ అవుతుంది. ఇక్కడ AM ప్లేస్లో మనం హాఫ్ ఆఫ్ ABని రీప్లేస్ చేయొచ్చు, ఎందుకంటే M అనేది మిడ్ పాయింట్ అవుతుంది కాబట్టి ట్రయాంగిల్ ABCలో. సో ఇక్కడ కూడా మనకు ఈక్వేషన్ నెంబర్ 3 ఫామ్ అవుతుంది. ఏంటది అంటే 4CM స్క్వేర్ ఈక్వల్ టు 4AC స్క్వేర్ ప్లస్ AB స్క్వేర్ అని. ఇప్పుడు మనకు 3 ఈక్వేషన్స్ ఫామ్ అయ్యాయి. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అండ్ ఈక్వేషన్ 3. ఈ 3 ఈక్వేషన్స్ నుంచి మనం సాల్వ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 1లో ఏంటి 4, 2, 3ని యాడ్ చేస్తున్నాను నేను. 4BL స్క్వేర్ ప్లస్ 4CM స్క్వేర్ని సింప్లిఫికేషన్ చేస్తే ఏమవుతుంది అంటే మనకు AB స్క్వేర్ 5 టైమ్స్ ఆఫ్ AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ వస్తుంది. అలాగే ఈక్వేషన్ 1లో మనం ఆల్రెడీ ప్రూవ్ చేసాం పైథాగరస్ థీరం నుంచి BC స్క్వేర్ ఈక్వల్ టు AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ అని. సో ఈక్వేషన్ 1 నుంచి మనం ఏం రాయొచ్చు అంటే AB స్క్వేర్ ప్లస్ AC స్క్వేర్ ప్లస్లో BC స్క్వేర్ని రీప్లేస్ చేయొచ్చు. సో ఫైనల్గా మనకి ఏమవుతుంది అంటే 4 టైమ్స్ ఆఫ్ BL స్క్వేర్ ప్లస్ CM స్క్వేర్ ఈక్వల్ టు 5 టైమ్స్ ఆఫ్ BC స్క్వేర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ని ప్రూవ్ చేయొచ్చు. అంటే పైథాగరస్ థీరాన్ని ఇక్కడ 3 టైమ్స్ అప్లై చేసినాం అనమాట. 3 టైమ్స్ నుంచి మనం ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3 ఫామ్ చేసి మనకు కావాల్సినటువంటి ఆన్సర్ని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి రిఫరెన్స్. సో ఇక్కడ మనకు ఎవరైతే హెల్ప్ చేశారో వి రిఫర్డ్ ద సిమిలర్ ట్రయాంగిల్ చాప్టర్ ఫ్రమ్ ద
textbook and gathered more information about Pythagoras theorem and how to apply it to do the project. సో దీంట్లో మనం ఏమేమి రిఫరెన్స్ తీసుకున్నామంటే టెక్స్ట్ బుక్ని రిఫరెన్స్ తీసుకున్నాము, పైథాగరస్ థీరం గురించి ఇన్డెప్త్గా రీసెర్చ్ చేసి వాటిని ఎలా అప్లై చేయాలో తెలుసుకోవడం జరిగిందనమాట. ఇకపోతే లాస్ట్ వచ్చేసి ఎక్నాలెడ్జ్మెంట్. సో మనకైతే ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎవరైతే హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ దోస్ హూ ఆర్ హెల్పింగ్ మీ టు డూ దిస్ ప్రాజెక్ట్. ఓకే, సో ఫైనల్గా ఏంటంటే సిగ్నేచర్ ఆఫ్ ద స్టూడెంట్, మీ నేమ్ రాసేసేయండి, దానిపైన సైన్ చేస్తే మనకు ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు మనం FA1 ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దాన్ని సెట్స్ నుంచి తీసుకున్నాము, అంటే పేపర్ 1లో, పేపర్ 2లో నుంచి అంటే సిమిలర్